హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైన్స్కి సంబంధించి ప్రీవియస్గా అడిగినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యుత్ బల్బునకు ఫిలమెంట్ తయారీ ప్రయోగాలలో ఎడిసన్ వివిధ పదార్థాలను ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించాడు. ఉపయోగించిన పదార్థాల వరుస క్రమం అనేసి అడిగారండి. విద్యుత్ బల్బుకి వచ్చేసి మనం ఫిలమెంట్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రయోగాలలో మనకు ఎడిసన్ ఫస్ట్ వచ్చేసి దేనిని ఉపయోగించాడు అనేసి ఇచ్చారండి. సో వేటిని ఉపయోగించాడంటే ఫస్ట్ వచ్చేసి ప్లాటినంని యూజ్ చేశారు. తర్వాత మసిపోత పోసిన నూలు దారము, వెదురు తీగలు, దూది ఇవన్నీ కూడా వాడాడండి. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, 1 కిలోవాట్కి సమానమైన వాట్లు. 1 కిలోవాట్ అంటే ఎంతండి? 1000 వాట్స్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రిక్టర్ స్కేల్పై 6.6 రీడింగ్ చూపిన భూకంప ప్రభావం ఫలితము. సో రిక్టర్ స్కేల్ పైన మనకు 6.6 భూకంప తీవ్రతను చూపించినట్లయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఎలా ఉంటుందంటే 100 కిలోమీటర్ల ప్రజల నివాస పరిధిలోని ప్రాంతాలలో నాశనం చేయును. రిక్టర్ స్కేల్ పైన మనకు 6.6 రీడింగ్ చూపించింది అనుకోండి, దాని యొక్క భూకంప ప్రభావ ఫలితం ఎలా ఉంటుంది? 100 కిలోమీటర్ల ప్రజల నివాస పరిధిలోని ప్రాంతాలలో నాశనం అయితే చేస్తుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా. సో ఆరోగ్యవంతునికి దృష్టికోణం వచ్చేసి మనకి ఎంత ఉంటుందండి? 60 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధారాపాతంగా చెమట కారడం కడుపులో వికారంగా ఉండి ఛాతి నొప్పి కూడా వస్తే అది అనేసి చెప్పారు. కింద ఆప్షన్స్లో మనకు పక్షవాతము, గుండెపోటు, వడదెబ్బ, మలేరియా అనేటటువంటివి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, గుండెపోటు. గుండెపోటు సమయంలో మనకు వచ్చేసి ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారం ఉండి ఛాతి నొప్పి కూడా వస్తే దాన్ని మనము గుండెపోటుగా చెప్పచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గాలిలో ఎక్కువగా ఉండే వాయువు. సో గాలిలో వచ్చేసి మనకు ఎక్కువగా ఏ వాయువు ఉంటుందండి? నైట్రోజన్ ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలు. సో ఏవండి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో? కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు, నూనెలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అనేసి ఇచ్చారు. సో మనకు విటమిన్లు అలాగే ఖనిజ లవణాలను వచ్చేసి ఆరోగ్య పరిరక్షణ అలాగే వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలుగా చెప్తారు. విటమిన్లు, ఖనిజ లవణాలు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఆకు అంచుల నుండి కొత్త మొక్కలు ఏర్పడు మొక్కకు ఉదాహరణ. ఇక్కడ వచ్చేసి ఆకు అంచుల నుండి కొత్త మొక్క అయితే ఏర్పడుతుందండి. సో ఏ మొక్క అండి? బ్రయోఫిల్లం. బ్రయోఫిల్లం అనేటటువంటి మొక్కలు వచ్చేసి ఆకు అంచుల నుంచే కొత్త మొక్క ఏర్పడుతుంది. నెక్స్ట్, గాయాలు మానకపోవటము, ఎముకలు విరగటము ఈ విటమిన్ల లోపాన్ని సూచిస్తుంది. సో ఏ విటమిన్ లోపం వల్ల అండి? మనకు ఇది వచ్చేది సి విటమిన్ అండి. సి విటమిన్ లోపం వల్ల వచ్చేసి మనకు గాయాలు మానకపోవడం కానీ ఎముకలు విరగడం ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు ఏర్పడతాయి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఫస్ట్ దండి, సి విటమిన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఒకటి అణు మస్తిష్కం యొక్క విధి. సో మనకు అణు మస్తిష్కం వచ్చేసి ఏం చేస్తుందండి? శరీరం యొక్క సమతాస్థితిని అలాగే భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తూ ఉంటుంది. అణు మస్తిష్కం వచ్చేసి మనకు ఏం చేస్తుందండి? శరీరం యొక్క సమతాస్థితిని, అంటే శరీరం వచ్చేసి వేడికి తగ్గట్టు వేడిని, చలికి తగ్గట్టు చలిని ఇలా అది
కంట్రోల్ చేస్తూ, అలాగే భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను కూడా నియంత్రిస్తూ ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సాలెపురుగు ఈ ఫైలంకు చెందినది. సాలెపురుగు వచ్చేసి దేనికి సంబంధించిందండి? ఆర్థోపోడాకి సంబంధించిందండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. పోలియో చుక్కల మందును కనుగొన్నవారు. సో పోలియో చుక్కలను కనుగొన్నది ఎవరండి? డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ అండి. పోలియో చుక్కల మందును కనుగొన్నవారు ఎవరంటే డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో కూరగాయ పంటల కలుపు మొక్కలకు ఉదాహరణలు ఏవి అనేసి అడుగుతున్నారండి. సో ఇవి మనల్ని సపరేట్గా కూరగాయల పంటలలో మాత్రమే మనకు ఏర్పడేటటువంటి కలుపు మొక్కల గురించి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు గరిక, వంజ, జీలుగా, గడ్డి చామంతి, దారక, బురద తుంగ, పొగాకు మల్లె, పులిచింత అనేసి ఇచ్చారు. సో వీటిల్లో ఏదండి? మనకు జీలుగా, గడ్డి చామంతి ఇవి మనకు కూరగాయల పంటల్లో కలుపు మొక్కలు అనే వాటికి ఉదాహరణలండి. కూరగాయ మొక్కల్లో కలుపు మొక్కలు అనేటివి ఏవండి? జీలుగా, గడ్డి చామంతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతిలోని జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను బట్టి సమూహాలుగా చేయటం అనేది ఈ క్రింది మౌలిక ప్రక్రియ. సో దేనికి సంబంధించిందండి? వర్గీకరణము అంటారు. ప్రకృతిలోని జీవరాశులను బట్టి వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను బట్టి సమూహాలుగా చేసినట్లయితే ఆ ప్రక్రియను మనం ఏమంటాము? వర్గీకరణ అంటామండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఒకటి భావావేశ రంగ లక్ష్యము అనేసి ఇచ్చారండి. అనుకరణ, విలువ కట్టడము, సునిశ్చితత్వము, వ్యాఖ్యానం చేయడం అనేసి ఇచ్చారు. సో భావావేశ రంగానికి సంబంధించి ఏదండి మనకు కరెక్ట్ ఆన్సరు? విలువ కట్టడము. విలువ కట్టడం వచ్చేసి మనకు భావావేశ రంగానికి సంబంధించింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. దగ్గరలో ఉన్న పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించి పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని పరిశీలించి ఆ పద్ధతిని వివరించే ప్రాజెక్టును తయారు చేయుట అనున్నది ఈ క్రింది విద్యా ప్రమాణమునకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విద్యా ప్రమాణాలు కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో మనకు ఉండేటటువంటి విద్యా ప్రమాణాలు ఏంటివంటే సైన్స్లోనండి విషయ అవగాహన, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ప్రశ్నించడము, పరికల్పన చేయటము, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, వీటిల్లో మనకి ఏదో ఒక విద్యా ప్రమాణానికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. ప్రతి ఒక్క దాంట్లోనండి సైన్స్లో కానీ, సోషల్లో కానివ్వండి, గణితంలో కానివ్వండి, విద్యా ప్రమాణాలకు సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. సో ఆ 3 విద్యా ప్రమాణాలు నేర్చుకున్నట్లయితే 3 మార్కులు గ్యారెంటీగా వస్తాయండి. మనకు మ్యాథ్స్లో, సోషల్లో, సైన్స్లో ఉండేటటువంటి విద్యా ప్రమాణాలన్నీ నేర్చుకున్నట్లయితే కంపల్సరీ 3 మార్క్స్ గ్యారెంటీ. సో ఇది దేని కిందకి వస్తుందండి? ఇది వచ్చేసి మనకు సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ పాల శీతలీకరణ కేంద్రాన్ని అయితే పరిశీలించడం జరిగింది. పరిశీలించడం వల్ల వాళ్ళు ఏంటి? అక్కడ ఉండేటటువంటి సమాచారాన్ని ఫస్ట్ సేకరిస్తారు. తర్వాత పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని కూడా పరిశీలించి వీటన్నిటిని సమాచారం మొత్తాన్ని సేకరించి వాళ్ళు ప్రాజెక్ట్ అనేది తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది దేనికి సంబంధించిందండి? సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్ష అనుభవమునకు ఉదాహరణ ఇవ్వండి అనేసి ఇచ్చారు. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష అనుభవం అంటే కింద ఆప్షన్స్లో మనకి ఏది కరెక్ట్ అవుతుందండి? సంతలలో పాల్గొనట అంటే సైన్స్ ఫేర్లలో పాల్గొనట మనకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుందండి. ఫోటోగ్రాఫ్లను పరిశీలించడము, కంప్యూటర్ చిత్రాల్లో బొమ్మలు చూడటము, అలాగే రేడియో రికార్డు వినటము ఇవి ప్రత్యక్ష అనుభవాల కిందకి రాదు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతో పాటు చేనేత కార్మికుల గృహ సందర్శనల వంటి క్షేత్ర అనుభవాలు కూడా ప్రాధాన్యతనిచ్చే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏది అనేసి ఇచ్చారండి.
సో ఏ సూత్రం అండి? కృత్య కేంద్రీకృత సూత్రం అండి. ఇక్కడ ఏంటి, వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతో పాటు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో అలా విధంగానే కాకుండా చేనేత కార్మికుల వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి గృహ సందర్శన వంటి క్షేత్ర అనుభవాలను కూడా ప్రాధాన్యతనిచ్చే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏది అంటే కృత్య కేంద్రీకృత సూత్రం అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, కోర్సు పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనం ఏది అనేసి ఇచ్చారండి. కోర్సు పూర్తి అయిన తర్వాత పూర్తయిన తర్వాత చేసేటటువంటి మూల్యాంకనం ఏదండి? సంగ్రహణాత్మక మూల్యాంకనము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనానికి సంబంధించి కూడా క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మూల్యాంకనానికి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 6 టాపిక్స్లో కంపల్సరీ చదవాల్సింది ఏంటంటే మూల్యాంకనం టాపిక్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుందండి. మూల్యాంకనానికి సంబంధించి టెట్లో కానీ డిఎస్సిలో కానీ కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు దీంట్లో నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనము, లోప నిర్ధారణ మూల్యాంకనము అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విద్యా ప్రమాణాలకు సంబంధించి ఆల్రెడీ చెప్పాం కదా, విద్యా ప్రమాణాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 2 టాపిక్స్ నుంచి కంపల్సరీ 2 మార్క్స్ అయితే మనకు వస్తాయి. లోహాలతో ఆమ్లాల చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు. ఆప్షన్స్లో మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ అనేసి వచ్చారండి. లోహాలతో ఆమ్లాలు చర్య జరిపితే మనకు విడుదలయ్యేటటువంటి వాయువు ఏదండి? హైడ్రోజన్ వాయువు మనకు విడుదలవుతుందండి. లోహాలు ప్లస్ ఆమ్లాలు, లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏంటిది? హైడ్రోజన్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, కాక్టస్లు సహజంగా ఉండు ప్రదేశము. సో ఈ కాక్టస్లు వచ్చేసి మనకు ఎక్కువగా ఎక్కడ ఉంటాయండి? ఎడారి ప్రాంతాలలో ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టొబాకో మొసాయిక్ వైరస్ వ్యాప్తి చెందు విధానము. సో మనకు వైరస్లు వచ్చేసి గాలి ద్వారా కానీ కీటకాల ద్వారా, విత్తనాల ద్వారా, నీటి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో అయితే ఈ టొబాకో మొసాయిక్ వైరస్ అనేది మనకు ఏ విధంగా వ్యాప్తి చెందుతుందండి? కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, 2 ఎముకలను కలపడానికి ఉపయోగపడేది. సో 2 ఎముకలను మనము దేని ద్వారా కలుపుతామండి? లిగ్మెంట్ ద్వారా కలుపుతాము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, కర్ణబేరికి కలుపబడి ఉండే ఎముక. సో కర్ణబేరికి వచ్చేసి మనకు ఏ ఎముక ఉంటుందండి? సుత్తి అనేటటువంటి ఎముక కలపబడి ఉంటుంది. నెక్స్ట్, హిమోగ్లోబిన్లో ఉండే మూలకము. హిమోగ్లోబిన్లో వచ్చేసి మనకు ఎటువంటి మూలకం ఉంటుందండి? ఇనుము ఉంటుందండి. Fe వచ్చేసి హిమోగ్లోబిన్లో ఉండేటటువంటి మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, ద సిటీ ఆఫ్ లేక్స్ సరస్సుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు అనేసి వచ్చారండి. సో ఏ నగరం అండి? ఉదయ్పూర్ని మనము సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చను, మన పై దవడలో ఉండే కుంతకాలు అంటే కొరుకు పండ్ల సంఖ్య ఎంత అనేసి అడిగారండి. మన పై దవడలో అండి, క్రింది మొత్తం కాదండి అడిగింది, పై దవడలో మాత్రమే ఉండే కుంతకాల సంఖ్య. ఎంత అంటే 4 అండి. మనకు పై దవడలో ఉండే కుంతకాలు కొరుకు పండ్ల సంఖ్య ఎంత అంటే 4. నెక్స్ట్ క్వశ్చను, సాధారణ విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ దీనితో తయారు చేయబడుతుంది అనేసి ఇచ్చారండి. విద్యుత్ బల్బులో ఉండేటటువంటి ఫిలమెంట్ వచ్చేసి మనకు దేంతో తయారై ఉంటుందండి? టంగ్స్టన్తో తయారై ఉంటుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింది కూరగాయలలో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండము. సో క్యారెట్, దోసకాయ, బంగాళదుంప, టమాటో అనేసి వచ్చారండి. సో ఏదండి? బంగాళదుంప అండి. కింది కూరగాయలలో ఒకటి రూపాంతరం చెందిన మొక్క యొక్క కాండం ఏది అంటే బంగాళదుంప. ఆప్షన్ 3.
నెక్స్ట్ క్వశ్చను, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ ఉపయోగం ఏది అనేసి చెప్పారు. ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ ఉపయోగం అండి. సో వీటి ఉపయోగం ఏంటండి? ఇవి వచ్చేసి మనకు వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఉపయోగిస్తారండి. వాయు కాలుష్యం తగ్గించడం కోసం ఏం వాడతాము? ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చను, ఇది జాలాకార ఈనెల వ్యాపనం కలిగినటువంటి మొక్క. సో జాలాకార ఈనెల వ్యాపనం వచ్చేసి మనకు వేటిలలో చూడవచ్చండి? మిరప పంటలో చూడవచ్చు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, నీటి యొక్క అడుగు భాగాన నివసించే జీవులు ఏవి అనేసి అడిగారండి. నీటి యొక్క అడుగు భాగాన మనకు ఏం నివసిస్తాయండి? నత్త మరియు ఈల్ చేపలు ఉంటాయి. నీటి యొక్క అడుగు భాగాన నివసించే జీవులు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అండి. సో ఏమేమి ఉంటాయండి? నత్త, ఈల్ చేప. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో సంఘజీవులైన కీటకాల జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సంఘజీవులను వేటిని అంటారండి? తేనెటీగలు మరియు చీమలను వచ్చేసి సంఘజీవులు అనేసి చెప్తారు. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఒకే విత్తనం గల ఫలం ఏది అనేసి ఇచ్చారండి. సో ఒకే విత్తనం వీటిల్లో ఏముంటుందండి? యాపిల్స్ కానీ, బఠానీ కానీ, మినుము వీటిల్లో చాలా ఉంటాయండి. ఒక యాపిల్లో మనకు 4-5 విత్తనాలు చూస్తాము. బఠానీలో వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5, 6 ఇలా ఉంటాయి. మినుముల్లో కూడా అంతే. సో ఒకే విత్తనం గల ఫలం ఏది అంటే కొబ్బరి అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో తల్లివేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్క ఏదండి? వీటిల్లో గులాబీ మరియు చిక్కుడు. ఆప్షన్ 4. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.